హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే ఒక స్పెషల్ వ్లాగ్ అని చెప్పాలి. ఇక్కడ ఏం చూస్తున్నారో అర్థమైపోయే ఉంటుంది. ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా అందరు ఇళ్లలో ఊరగాయ పచ్చళ్ళు వడియాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. అలాగే మా ఇంట్లో కూడా వడియాలు అయితే స్టార్ట్ చేసేసాము. అలాగే అమ్మ ఇంటికి వచ్చేసరికి ఇంకా వడియాలు పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాము. వడియాలు చాలా చాలా రకాలు ఉంటాయి కదా, మీకే వడియాలు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చేసి నాకు షేర్ చేయండి. ఇక్కడైతే 2 టైప్స్ ఆఫ్ వడియాలు అయితే మేము ముందు పెట్టేసామన్నమాట. ఏంటి ఇన్ని పెట్టుకుంటారా జ్యోతి అనే మటుకు అనుకోకండి, ఎందుకంటే అవి అమ్మ వాళ్ళకి కావాలి, మాకు కావాలి. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఆ టైంలో ఇచ్చేస్తామన్నమాట. పెద్దమ్మ వాళ్ళు అలా ఎవరైనా వచ్చినా కూడా ఇస్తామన్నమాట. ఎప్పుడో ఇయర్లీ వన్స్ చేసుకుంటామండి. కొంచెం ఎక్కువే పెట్టుకుంటే హోమ్ మేడ్ మంచిదే కదా అని, అంతే తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు. ఇన్ని పెట్టుకుంటారా అని మటుకు అస్సలు అనుకోవద్దు. దిష్టి మటుకు పెట్టద్దు, జస్ట్ కిడ్డింగ్ అండి. ఎండలు అయితే విపరీతంగా ఉంటున్నాయి కదండి. ఆ రోజు మార్నింగ్ మేము ఎంత ఎండ ఉంటుందని అనుకోలేదు. 7:30, 8 ఆ టైంలోనే ఫుల్ ఎండ అనమాట. బట్ కానీ అనుకున్నప్పుడు చేసేయాలి కదా, ఆ పని చేయలేదనుకోండి ఇంకా 1 ఇయర్లో లేకపోయినా కూడా ఏంటో అప్పుడు పెట్టుకున్నా బాగుండేది, ఉండేవి కదా అన్నట్టు అనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ నేనైతే పడి పెట్టేస్తున్నాను అనమాట. త్వరగా అయిపోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఇంకా ఖాళీ కూడా లేదు, అందుకని కింద పడి పైన పడి అసలు ఎండ అయితే విపరీతంగా ఉంది. ఆ రోజు పెడుతూ ఉంటుంటే ఇంట్లోకి రాగానే అసలు ఎంతలా అనిపించేసిందో, కళ్ళు తిరిగేసినట్టు అనమాట. అన్నీ ఒకేసారి పెట్టుకోవాలా అంటే లేదు. కాకపోతే ఇంకా మేము అనుకోకుండా ఇంకా పెట్టేసామన్నమాట. వడియాల్లో మీరు ఎన్ని రకాలు పెట్టుకుంటారు చెప్పేసి నాకు ఇది. ఇక్కడ మేమైతే బియ్యపిండి వడియాలు అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. చక్కగా బియ్యంని వాష్ చేసేసి మరపట్టించేసుకొని ముందు రోజే ఎర్లీ మార్నింగే ఈ వడియాల పిండికి కావలసిన కొలతలు వాటర్తో కాగబెట్టేసి జస్ట్ ఉప్పు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కారము అంతేనండి యాడ్ చేసింది బియ్యపిండి వడియాలకి. ఇది బాగుంటాయి. ఎండిపోయి నాకు ఎంతైనా హోమ్ మేడే కదా, ఇంతాకే చెప్పేశాను కదా. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళకి టిఫిన్స్ అవి పెట్టేసేసి ఇంకా మళ్ళీ పైకి వచ్చారనమాట. పైకి వచ్చి మిగతా కొంచెం కూడా పెట్టేస్తున్నాను. ఆ హాఫ్ డే స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 8 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. సో వాళ్ళకి ప్రిపేర్ చేసేసి టిఫిన్స్ వాళ్ళని స్కూల్కి పంపించినాక మిగతా కార్యక్రమం అంతా చూసేసుకున్నాను అనమాట. అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదనమాట. సో అలా ఇంకా అమ్మ నేను మినప వడియాలు ఒకటి, బియ్యపిండి వడియాలు అయితే పెట్టేశాం. ఇవాళ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నా కదా, చూసేయండి. ఇంకా అవంతా అయిపోయినాక చక్కగా రెడీ అయిపోయి ఇవాళ డే అయితే చాలా పీస్ఫుల్గా అండ్ మంచి విషయాలు అయితే నేర్చుకున్నాను అనమాట. ఏదో ఒక మంచి విషయం తెలుసుకోవాలి ప్రతిరోజు అని అంటారు కదా, ప్రతిరోజు తెలుసుకుంటానో లేదో తెలియదు, కానీ ఇవాళ రోజైతే మంచి విషయాలు అయితే తెలుసుకున్నాను. ఈ విషయంలో ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాను అంటే పిల్లలు నేను ఇంకా ఒడియాల కార్యక్రమం అయిపోగానే నెక్స్ట్ డే అనమాట. సో ఒడియాల కార్యక్రమం అయిపోగానే రెడీ అయిపోయి ఇవాళ మా పాటల ప్రోగ్రాం ఉందన్నమాట మా ఊరికి దగ్గరలో ఉన్న ఈసప్పాలెంలో. సో అక్కడికి స్టార్ట్ అయిపోయామన్నమాట ఆటోలో. పిల్లలు ఇంకా సండే అయ్యేసరికి వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం ఎలా జరిగిందో, అలాగే మా ప్రోగ్రాం ఎలా జరిగిందో, అలాగే నేను తెలుసుకున్న మంచి విషయం ఏంటి అనేది వ్లాగ్లోకి వెళ్ళి చూసేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి విషయాలు అయితే అక్కడ నేనేం నేర్చుకున్నాను ఇక్కడ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి విషయాన్ని 10 మందికి చెప్పాలి. చెడ్డ విషయాన్ని మన దగ్గరే దాచుకున్నా పర్లేదు, అది అందరికీ చెప్పి వాళ్ళని చెడగొట్టే బదులు మంచి విషయాన్ని 10 మందికి చెప్పి దానిలో ఒక్కళ్ళన్నా ఉపయోగపడి వాళ్ళు తెలుసుకోగలిగితే ఆ పుణ్యం వేరేలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూశారు కదా నా నెక్ పీస్ కొత్తగా తీసుకున్నాను, ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. ఇంకా మా పాటల ప్రోగ్రాం అన్నాం కదా, వెళ్ళేసరికి అప్పుడే ఆంటీ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేయాలని చెప్పి చూశారు. కరెక్ట్గా టయానికి అయితే వెళ్ళాను. ఇంకా మా వాళ్ళైతే ఇంకా ఎవ్వరు రాలేదు. సో అందుకని నేను కూడా ఇక్కడే ఉన్నాను.
ఆంటీ అయితే ఇంకా ఉండేసి అమ్మ అందరు నిదానంగా వస్తారు, రాలేదేంటి అని అడిగారు అనమాట. 1 by 1 అందరం వచ్చాంలేండి. ఇంకా ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఏ విఘ్నాలు లేకుండా వినాయకుడికి ఒక కొబ్బరికాయ కొట్టాలి, అలాగే అందరి దేవుళ్ళు ఒకటే కాబట్టి వాళ్ళని స్మరించుకోవాలి కాబట్టి అలాగా స్వామికి హారతిని ఇచ్చేశారు. ఈలోపు ఇంకా ఎవరు రాలేదు కాబట్టి ఎదురుగా ఉన్న గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ ఇసపాలలో కాళిక అమ్మవారి గుడి అన్నమాట. ఈ గుడిలో చాలా మెమొరీస్ ఉంటాయండి నావైతే. చిన్నప్పుడు సండే నాన్నతో పాటు ఈవినింగ్ లేకపోతే మార్నింగ్ అయినా ఖచ్చితంగా గుడికి వెళ్ళే వాళ్ళము. నర్సరావుపేటకి కొంచెం దూరంలోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎంతో మహిమగల అమ్మవారు, అలాగే ఎన్నో సంవత్సరాల క్రితమే వెలిసిన ఊరి గ్రామ దేవత అన్నమాట కాళికామాత. చూడగానే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయంటే కొంతమందిని చూస్తే భయం వేస్తుంది కదా కొన్ని అమ్మవార్లను, బట్ ఇక్కడ అమ్మవారు చాలా పెద్దగా ఉండి మంచి స్వరూపంతో చూసే కొద్దీ చూడాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ పొంగళ్ళు, చాలామంది ఉద్యోగాల కోసం వాటి కోసం పొంగళ్ళు అవన్నీ మొక్కుబడిగా సమర్పిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ దర్శనం అవి పూర్తి చేసుకొని వచ్చేసరికి ఇక్కడైతే మా సాంగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినవి. మీరు కూడా వినేసి ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ చూశారు కదా, నేను ఈ మధ్యనే రీసెంట్గా సంగీతం నేర్చుకుంటున్నాను అనమాట. ఓకే, ఇంకా మా బ్యాచ్ అందరం కలిసేసి అలాగే మా ఆంటీ వాళ్ళు అందరూ కలిసేసి పాటలు అయితే పాడాము. ఇక్కడ నేనైతే ఒక పాటను వినిపించాను అనమాట. ఈ మధ్యనే నేర్చుకుంటున్నాం కదా, ఫస్ట్ షో అయ్యేసరికి అందరం చాలా ఎగ్జైట్మెంట్తో బాగా నేర్చుకొని మంచి ప్రజెంటేషన్ ఇచ్చేసామన్నమాట. అది అమ్మవారి సన్నిధిలో ఇవ్వడం అనేది ఇంకా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. ఈయన మా గురువు గారు జొన్నలగడ్డ శ్రీరామ్మూర్తి గారు అనమాట. ఇక్కడ అన్నదానం ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. వచ్చిన భక్తులందరికీ లేదు అనకుండా జరుగుతూ ఉంటుంది అన్నదానం అయితే. ఈ విధంగా ప్రతి ఆదివారం ఒక్కొక్క కార్యక్రమంతో, పాటలతో, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి లేకపోతే భరతనాట్యము, భజన కార్యక్రమాలు, ఏదైనా దేవుడి భజన కార్యక్రమాలతో వచ్చిన వాళ్ళకి భక్తి భావనను పెంచేలాగా చక్కగా మంచి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ ప్రదేశంలో అయితే. అది కూడా చాలా మంచి విషయం కదా. మనము అన్నం పెట్టడము, అలాగే మంచి సాంస్కృతిక కార్యక్రమాలను కలగజేసి వాళ్ళకి కనువిందు చేయడం కూడా చాలా మంచిది కదా. ఇక్కడ గురువుగారు అన్నదానం గురించి చాలా మంచిగా విశేషంగా చెప్పారు. కానీ మీకు వాయిస్ వినిపించడానికి వెనక గొడవగా ఉన్నదని చెప్పేసి నేను చూపించలేకపోయాను. ఎంతమంది వచ్చారంటే చక్కగా చూడడానికే అంతమంది వచ్చారనమాట. మనం చేసే అన్ని దానాల్లో కన్నా అన్నదానం పరమ పవిత్రమైనదని చెప్పేసి అంటుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి అన్నదానం అనేది ఒక పవిత్రమైన దానంగా భావించడం మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న ఒక పెద్ద మంచి గొప్ప సంస్కృతి అన్నమాట. ఈ అన్నదాన ప్రాముఖ్యతని ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అన్నము అంటే ఆహారం, దానము అంటే ఇవ్వడం లేదా దానం చేయడం. సో అన్నదానము అంటే మనం ఆహారాన్ని దానం చేయడం. ఈ అన్నదానాన్నే మహాదానం అని కూడా అంటారు కదా. ఒక మనిషి ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రాథమిక అంశాలు కొన్ని ఉంటాయి. బట్టలు, ఆశ్రయం వంటి అంశాలు అన్నమాట. ఈ రెండిటికన్నా అన్నం అనేది ఇంకా ఇంపార్టెంట్. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అన్నం లేదా ఆహారం లేకపోతే ఏ ప్రాణి జీవించలేదు. ఆహారంలో మార్పులు ఉండొచ్చు,
దేశాల వారీగా కానీ ప్రాంతాల వారీగా కానీ ఆహారం అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక మానవ జన్మ అనేది మనం చేశాక. మనలో కొంతమంది గొప్పవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది సామాన్యులు ఉండొచ్చు. భూదానం కానీ, గోవు దానము, లేకపోతే ఒక డబ్బు దానము, ఇవన్నీ దాన ధర్మాలు చేయాలంటే ఆర్థిక పరిస్థితి పరంగా బాగున్న వాళ్ళు, సంపన్నులు అలాంటి వాళ్ళే చేయగలుగుతారు. కానీ అన్నదానం అనేది ఒక మానవుడు, ఒక మామూలు జీవితం గడిపే సామాన్యుడు కూడా ఈ అన్నదానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆకలి అనే గొప్ప బాధని ఇలాంటి వాళ్ళకి ఇంకా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఈ ఆకలి అని తీరాలి అంటే ఆహారం ఒక్కటే దానికి మందు. సో అందుకే మన భారతదేశంలో, మన సంస్కృతిలో అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన పురాణాల ప్రకారం కూడా కడుపులో అగ్ని నివసించేదాన్ని అగ్నికుండ్ అంటారు. ఈ పంచభూతాల్లో అగ్నికి ఎంత ప్రాముఖ్యత ఉంది, అలాగే మన శరీరానికి కలిగి ఉన్న ఈ అగ్నికుండు కూడా తప్పకుండా మనం నైవేద్యాలు ఇస్తూ ఉండాలి. నైవేద్యం ఇవ్వకపోతే ప్రాణం నిలవదు. సో అందువలన అగ్నికుండ్ అంటే మనం ఆహార దానం, దానికి కావాల్సిన నైవేద్యం ఆహారం ఇస్తే వేలాది యజ్ఞాలు చేసిన దానికంటే గొప్పదిగా భావిస్తారు. అందుకే అన్నదానం చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. ఇలా అక్కడ నేను చాలా మంచి మంచి విషయాలు ఇంకా కొన్ని తెలుసుకున్నాను అన్నమాట. ఈ అన్నదానం చేయడం వల్ల దైవ ఆశీర్వాదాన్ని కూడా మనము స్వీకరించవచ్చు. అలాగే గత జన్మల్లో మనం ఏదైనా కర్మ పాపాలను కూడా తొలగించడానికి అన్నదానం సహాయపడుతుంది. ఇవన్నీ తీసేస్తే ఒకరి కడుపు నింపాము అంటే అది మనకి సంతృప్తిని ఇస్తుందన్నమాట. ఆ అన్నదానం చేసిన దానివల్ల వాళ్ళ తీసుకున్న వాళ్ళు మనకిచ్చే ఆశీస్సులు మన జీవితంలో చాలా సానుకూలతని, మంచిని ఇస్తాయి. అన్నదానం వల్ల పూర్వీకులను సంతోషపరుస్తుందని, వాళ్ళకు మోక్ష ద్వారం పొందడానికి కూడా సహాయపడుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ చనిపోయిన రోజును కానీ, పుట్టినరోజును కానీ అన్నదానం చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. మనకి తోచిన దానిలో ఏదో ఒక దానాన్ని అయితే, కాయను, అన్నదానాన్ని చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి మంచి మంచి విషయాలు అయితే నేను తెలుసుకున్నాను. అక్కడ ఇంకా భోజనం అది కంప్లీట్ చేశాక ఇంటికి వచ్చేసాను అనమాట. మార్నింగ్ వడియాలు అవి చేసేసాం కదా, అవి వచ్చేసరికి ఎలా ఆరిపోయినాయో చూసారా? అసలు ఇవి చూస్తేనే తెలుస్తుంది ఎండ ప్రభావం ఎలా ఉంది మన మీద అని చెప్పేసి. అసలు ఎంత బాగా ఆరిపోయినాయి అంటే ఇంకా రెడీ టు ఈట్ అనమాట. కొన్ని అయితే అసలు ఇంకా బాగా ఎండిపోయినాయి అనమాట, ఆ విధంగా ఆరిపోయినవి. ఇంకా ఇక్కడ మీకైతే నా GRMW చూసిన అంటే గెట్ రెడీ విత్ మీ చాలా సింపుల్గా రెడీ అవుతాను. ఇక్కడ ఎందుకో షేర్ చేయాలనిపించి మీకు అదే షేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఫ్రెష్ అవ్వగానే మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేస్తాను. ఇక్కడ నివ్యా మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. నాకు ఫస్ట్ నుంచి నివ్యానే ఇష్టం అనమాట. ఇంకా వేరేది ఏదైనా వాడినా కూడా నాకు ఏదో డిఫరెన్స్గా ఉంటుంది. చాలా స్మూత్గా ఉంటుంది. చక్కగా ఇది ఆరిపోయినాక దానికి ఇంకా ఏమి అప్లై చేయనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతాను నేను. ఎక్కువ అది బాగా ఆరిపోయినాక జస్ట్ పాండ్స్ పౌడర్ని అయితే అప్లై చేస్తాను. చాలామంది చాలా రకాలుగా ఫౌండేషన్స్, ప్రైమర్స్ అలాంటి చాలానే వాడుతూ ఉంటారు. బట్ నేనైతే వాడనని చెప్పనులే, కానీ చాలా రేర్ అనమాట. చాలా రేర్. అసలైతే ఎప్పుడో ఇయర్లీ 1 or 2 times అన్నట్టుగా రెడీ అవుతానన్నమాట. చూసారు కదా, చక్కగా నివ్యా మాయిశ్చరైజర్ని అప్లై చేసుకున్నాక పాండ్స్ పౌడర్ని అయితే అప్లై చేసేసాను. ఇంకా తర్వాత ఐబ్రోస్ని పెన్సిల్తోనే ఐబ్రో చేసేసుకుంటాను అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్గా గెట్ రెడీ విత్ మీ అనమాట. చక్కగా ఐబ్రో నాకు ముందల వైపు అయితే చాలా పల్చగా ఉంటుంది. సో అది కవర్ చేసుకోవడానికి ఇది వాడతాను అనమాట. ఇంకా తర్వాత చూసారు కదా ఎంత నీట్గా ఉన్నదో. ఆఫ్టర్ ఇంకా ఫేస్లో నిండుతనం రావాలంటే ఇంకేం కావాలి, జస్ట్ బిందీని యాడ్ చేసేసుకుంటే ఓకే చాలు. ఎంత నీట్గా అనిపించేస్తూ ఉంటుందో అనమాట. బిందీని పెట్టేసుకొని ఇంకా లిప్స్కి అయితే లిప్ బామ్ని అప్లై చేస్తున్నాను. ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది, నాది డ్రై స్కిన్, సో ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడైతే హిమాలయ లిప్ బామ్ని అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు అది ఇంకా మాయిశ్చరైజర్గా ఉంటుందన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా లిప్ బామ్ అనేది అప్లై చేసుకోండి, మన పెదాలు అనేవి డ్రై అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత చక్కగా కుంకుమ పెట్టేసుకుంటే ఇంకా రెడీ అవ్వడం అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత హెయిర్ సెట్ చేసేసుకోవడమే.
ఐ మీన్ ఇప్పుడైతే నేను క్రాఫ్ట్లో ఉన్నా కాబట్టి నా జస్ట్ హెయిర్ని కోమ్ చేసేసుకొని నా హెయిర్ని అయితే సెట్ చేసేసుకుంటాను. ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను అనమాట. నా సింపుల్ గెట్ రెడీ విత్ మీ. ఇలా ఏంటి అలా ఏంటి అని అనుకోవద్దు. ఇంకా తర్వాత చిన్న బ్లాక్ బీట్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. నాకు ఎక్కువ సింపుల్గా రెడీ అవ్వడమే ఇష్టం అనమాట. హెవీగా చెవులవి పెట్టేసుకొని హెవీ హారాలు వేసుకోవడము అలాంటివి అనేది కొంచెం దూరంగా పెడతాను అనమాట. బట్ అకేషన్ని బట్టి అనుకోండి. ఈ విధంగా అయితే సింపుల్గా రెడీ అయిపోయాను. నైట్ టైం కదా, అందుకని వైట్ కుర్తీ అయితే వేసుకున్నాను. తర్వాత మీకు ఫుల్ లుక్ చూపిస్తాను. దీనికి ఇంకా చక్కగా రెడ్ దుపట్టా యాడ్ చేసేసుకున్నాను. ఈవినింగ్ చిన్న లేడీస్ గ్యాదరింగ్ ప్రోగ్రామ్ లాగా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి రెడీ అయ్యాను అనమాట. ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. దానికి రెడ్ దుపట్టా యాడ్ చేసేసరికి చాలా బాగుందన్నమాట. ఇంకా ఆ తర్వాత పిల్లలు కూడా వస్తామనేసరికి పిల్లల్ని కూడా రెడీ అయిపోతున్నారు. మగపిల్లలు మా కౌశి హర్ష అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోతారులేండి. జస్ట్ కోమ్ చేసేసుకోవడం, పౌడర్ రాసేసుకోవడం అంతే అనమాట. నాకే అనిపిస్తూ ఉంటుంది, ఒక్క పాపైనా ఉండొచ్చు కదా, దాన్ని రెడీ చేసుకుందాను ముద్దుగా మనం కావాల్సిన రీతిలో రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రెడీ అయిపోయాడంటే నేను బ్లాక్ చేస్తున్నానని చెప్పేసి హాయ్ అని చెప్పేసి ఇంకా దానిలోనే చూసుకుంటున్నాడు నేను బాగా రెడీ అయ్యానా లేదా అని చెప్పేసి. ఇంక ఇక్కడ చెప్పేస్తున్నారు ఐఎమ్ రెడీ టు కమ్ విత్ యూ మా పదా అని చెప్పేసి ఇద్దరు కలిసేసి స్టిల్స్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళకైతే యాక్చువల్గా ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి ఇస్కాన్లో వీళ్ళకి భగవద్గీత క్లాసెస్ జరుగుతాయి సండే. సో అక్కడికైతే డ్రాప్ చేయాలి అనుకుని వీళ్ళని రెడీ అవ్వమన్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక నేను రాను, నేను వెళ్ళను, నేను నీతో వస్తాను అని చెప్పి అన్నారు. కానీ చక్కగా సండే ప్రోగ్రామ్ కదా, ఎందుకు మిస్ చేయడం, మంచి ఆధ్యాత్మిక విశేషాలు చెప్తూ ఉంటారు, చక్కగా భగవద్గీత శ్లోకాస్ నేర్పిస్తూ ఉంటారు. నాకైతే వీళ్ళని అలా తీసుకెళ్ళడం ఇష్టం లేదు. సో ఇక్కడ వాళ్ళ డాడీ అయితే కన్విన్స్ చేస్తున్నాడు, వెళ్ళమ్మా 1 అవర్లో వచ్చేస్తారు కదా, అప్పుడు వచ్చేద్దులే అని చెప్పేసి అనమాట. అక్కడ పెద్దోడైతే వెళ్ళిపోయాడు, చిన్న ఆయనకి అంతే కదా గారాబాలు అలా ఉంటాయి అనమాట. ఇంకా అలా చిన్నగా లోపలికి వెళ్ళాక నేనైతే స్టార్ట్ అయిపోయాను, మా వారు నేను స్టార్ట్ అయిపోయాను. ఈయనైతే నన్ను డ్రాప్ చేయడానికైతే వచ్చారనమాట. ఇంకా డ్రాప్ చేసేసింది, ఆయన వెళ్ళిపోయారు, ఆయన వర్క్స్ ఉంటే చూసుకోవడానికని. పిల్లలవి మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో చెప్పలేం కదా. ఒక్కోసారి ఎంత మంచిగా చెప్పిన మాట వింటారు, ఒక్కొక్కసారి అంతే మొండిగా ఉంటూ ఉంటారు. కానీ మంచి మాటలు విన్నప్పుడు ఎంత గుడ్ బాయ్స్ అనిపిస్తుందో, కొంచెం మొండి చేసినప్పుడు మాట వినడం లేదని ఒక విధంగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటానన్నమాట. మా వారు అదే అంటారు, ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావు, చిన్న పిల్లలు కానీ వాళ్ళే చేంజ్ అవుతూ ఉంటారంటారు. బట్ నాకు ఎక్కడో అనిపిస్తూ ఉంటుందన్నమాట, ఎందుకు ఇలాగా ఎక్కడైనా నేను తప్పుగా చూస్తున్నానా, వాళ్ళకేమన్నా హార్డ్గా నేను బిహేవ్ చేస్తున్నానా అని చెప్పేసి. బట్ ఓకే, పిల్లలు మూడ్ స్వింగ్స్ని బట్టి మనం వెళ్ళిపోవాలి. కానీ పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలండి. మనమైతే వాళ్ళని మనం ఎంతో స్మూత్గా మనము వాళ్ళని డీల్ చేస్తూ ఉంటామో పిల్లలు కూడా అంతే మంచిగా ఉంటారు అని నేను అభిప్రాయపడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ మా లేడీస్ అందరికీ చిన్న గెట్ టుగెదర్ లాగా జరిగిందనమాట. ఇక్కడ అంకుల్ మంచి కార్యక్రమాలను అయితే చేపడతారు. ఇక్కడ ఆడవాళ్ళకైతే మంచిగా మాట్లాడుతూ, ఎక్కడ కనిపించినా నవ్వుతూ మాట్లాడుతూ మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మంచి విషయాలు చెప్పి అందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చి హ్యాపీనెస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, చాలామందే వచ్చేసారు. సండే కదా, ఇంకా వెళ్దామా వద్దా అన్నట్టు, కానీ మంచి ప్రోగ్రామ్ మిస్ అవ్వకూడదు అనే విషయంలో ఇంకా వెళ్ళానమాట. కానీ చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా ఫన్నీగా జరిగిందనమాట. కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు, హౌసీ అవి. ఆ తర్వాత మంచిగా క్వశ్చన్స్ అడిగారు. ఒక సరదా సాయంత్రం లాగా గడిచిందనమాట. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మంచి గిఫ్ట్స్ అవి ఇస్తారనమాట. ఇక్కడ మీకు వాయిస్ వినిపించడానికి ట్రై చేశాను, బట్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఫ్యాన్ అవి ఉండేసరికి అనమాట. ఇక్కడ మహిళల గురించి అయితే చాలా బాగా చెప్పారు అంకుల్. వాళ్ళని ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగుంటుందన్నమాట. భారతదేశంలో మహిళల పాత్ర చాలా ఉంటుందండి. భారతదేశం అనే కాదు, ఎక్కడైనా సరే. ఒకప్పుడు మహిళలు అయినా ఇప్పటి మహిళలైనా మార్పులు అయితే లేవు. కాకపోతే అప్పుడు కొంతమంది బయటకు వచ్చారు, ఇప్పుడు దాదాపు అందరూ బయటికి వచ్చేసి మంచి పొజిషన్స్లో
ఉంటున్నారనమాట. ఇప్పుడు పురుషులతో సమానమైన స్థాయిని కలిగి ఉన్నదే భారతీయ మహిళలు అనమాట. కానీ ఇలా మహిళల్ని అణచదొక్కడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ అదే మనుషులు కొంతమంది సంఘ సంస్కర్తలు వాళ్ళకి సమాన హక్కులు కల్పించడం కోసము చాలామంది కృషి చేశారు. కందుకూరి విశ్వేశ్వరరావు, ఇలా చాలామంది సతీ సహగమనాన్ని ఆనాడు అనగతొక్కాలని చెప్పి పాటుపడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆడవాళ్ళు ఈ రోజుల్లో దేనిలో లేరండి చెప్పండి. ఇప్పుడున్న భారతదేశంలో అయితే ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు, ఇలా అనేకమైన మంచి మంచి పదవుల్లో మన ఆడవాళ్ళం ఉన్నాము. ఇలా ఆడవాళ్ళందరం బయటికి రావాలి. అలాగే వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకోవాలి. ఆ గుర్తింపు ఉన్ననాడు మనకు మనమే మహారాణులమండి. మనకే ఒక రాజ్యం ఉన్నట్టు అన్నమాట. ఇక్కడ నేనైతే ఎవరిని ఉద్దేశించి అనడం లేదు. నేను చెప్పే ఒక మాట నా ఒక్కళ్ళకన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. మహిళల గురించి, ప్రాముఖ్యత గురించి చాలామంది ఇప్పట్లో ఇప్పుడున్న రోజుల్లో కూడా భయపడుతూ ఉంటారనమాట బయటికి రావడానికి, కొన్ని మాటలు మాట్లాడడానికి. అలా ఉందిలేండి ప్రపంచం కూడా. మంచిని యాక్సెప్ట్ చేసేదానికన్నా చెడుని యాక్సెప్ట్ చేసి బయట స్ప్రెడ్ చేయడానికే ముందుంటారనమాట. ఎప్పుడైనా ఎక్కడైనా సరే మంచిని సపోర్ట్ చేయకపోయినా చెడుని స్ప్రెడ్ చేయడంలో మంచి మంచి పొజిషన్స్లో ఉండేవాళ్ళు మన చుట్టుపక్కల మన వాళ్ళల్లోనే ఉంటారనమాట. ఇంకా అదంతా పక్కన పెడితే ఒక విద్య పరంగా చూసుకున్నా కూడా భారతదేశంలో మహిళల అక్షరాస్యత క్రమంగా పెరుగుతుందని చెప్పి అంటున్నారు. పురుషుల అక్షరాస్యత కన్నా మన ఆడవాళ్ళ అక్షరాస్యత క్రమంగా పెరుగుతుంది. చాలామంది అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఎక్కువ మంది ఈ అక్షరాస్యత పరంగా కానీ ధైర్యంగా కానీ బయటికి రావడము, ప్రతి ఒక్క పొజిషన్స్లో రాజకీయ రంగాల్లో కానీ, క్రీడా రంగాల్లో కానీ, సినిమా పరంగా కానీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ వీటన్నిటిలో ఆడవాళ్ళు ముందుంటున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ విధంగానే మనందరం కూడా చక్కగా మంచి పొజిషన్స్లో ఉండాలండి. మహిళలకి మంచి గుర్తింపును తెచ్చుకోవాలి. ఎవరికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనమే బిల్డ్ చేసుకోవాలి. మహిళల విద్యకి ఏది సాటి రాదండి. విద్య లేకపోతేనే మన పూర్వీకులు ఎంతో మంచిగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా ప్రముఖులు ఉన్నారు. అలాంటిది ఇప్పుడున్న నవయుగంలో మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయి, కానీ మనం యూజ్ చేసుకోవడమే కొంచెం దూరంగా ఉంటున్నాము. ఉదాహరణకు సాఫ్ట్వేర్ పరిశ్రమనే చూసుకుంటే 30% పనివారు మహిళలే ఉంటారంటండి. పని ప్రదేశంలో పురుషులతో పాటు ఉన్నా కూడా వాళ్ళతో పాటు జీతాలు స్థాయిల్లో కూడా మన వాళ్ళే సమానంగా ఉన్నారు. వాళ్ళే సొంతగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసే పనిని మార్కెటింగ్ చేయడంలో కానీ ప్రతి విషయంలో ఏదైనా మనలో టాలెంట్ని మనం బయట పెట్టుకోవడమే. ఎవరు వచ్చి మనల్ని ముందుకు నడపరు కదా. ఈ విధంగా ప్రతి మహిళ ఏదో ఒక దానిలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ వ్లాగ్ అయితే మంచి విషయాలను షేర్ చేశానని అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి. ఈరోజు వ్లాగ్లో మంచి విషయాన్ని, అన్నదానం గురించి చెప్పాను. అలాగే మన మహిళలు ఎలా ముందుండాలనేది చెప్పాను. ఇక్కడ ఇంటికి ఉపయోగపడే వస్తువుల్ని ఆయన ఇవ్వడము చాలా గొప్ప విషయం అనమాట. ఇలా గ్యాదర్ చేయడము, అలాగే మంచిగా గిఫ్ట్స్ ఇవ్వడం అనమాట. అది చిన్నది పెద్దది అని కాదని ఇక్కడ మా ఫ్రెండ్కి వచ్చిందనమాట, బోరో ప్లస్ ఇచ్చారు. ఆ తర్వాత అందరివి నయమ్స్ చదివేసి ప్రతి ఒక్కళ్ళకి సమానంగా ఏ డబ్బాలు అలాంటివి కాకుండా అంకుల్ చక్కగా ఇంట్లో ఉపయోగపడే వస్తువులనే ఇచ్చారనమాట. డ్రై ఫ్రూట్స్, అలాగే కూల్ డ్రింక్స్, పౌడర్స్ అవ్వనివ్వండి, అలాగా అన్నీ ఉపయోగపడేవే ఇచ్చారు. సో ఈ వ్లాగ్ మీకైతే నచ్చింది అనుకున్నాను. ఖచ్చితంగా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందు నించుంటాను. అంతవరకు బాయ్ బాయ్.